ఈ నెల 16వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మెడల్ వంచుతామని ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో గురువారం ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతుందని ఆయన దుయ్యబట్టారు. పేద, బడుగు, బలహీన వర్గాలైన కార్మికుల వర్గం నడ్డి విరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16న సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని కలిసి దేశవ్యాప్త పారిశ్రామిక బంధుకు, గ్రామీణ బంధుకు పిలుపునిచ్చినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, బొగ్గు రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కార్పొరేట్ రంగానికి అప్పగిస్తా ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూస్తా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అది బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఆయిల్ రంగం, గ్యాస్ రంగాలు, రక్షణ రంగాలు, దేశంలో ఉన్నటువంటి 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవైతున్నాయో ఈ కార్మిక వర్గం అంతా కూడా విడివిడిగా సమ్మెలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దేశవ్యాప్త సమ్మెలు 24 సార్లు జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కనుకనే ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతాంగం సమస్యలు కూడా ఈనాటికి ప్రభుత్వాలు పరిష్కరించడం లేదు. 3 రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం పోరాడి వాళ్ళు విజయం సాధించారు. అయితే ఆనాడు ఇచ్చినటువంటి అన్ని హామీలని అమలు చేయలేదు. కానీ కార్మిక వర్గం ఇవాళ 50 కోట్లుగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు నేటికి కూడా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం చర్చలకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా బొగ్గు పరిశ్రమ ఇవాళ బొగ్గు డిమాండ్ ఉంది, కరెంటు డిమాండ్ ఉంది, కొరత ఉంది. ఈ స్థితిలో ఇవాళ బొగ్గు ప్రైవేటీకరణ జరుగుతున్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా నిరవధిక సమ్మెలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఫిబ్రవరి 16 సమ్మెలో కూడా ఇవాళ బొగ్గు పరిశ్రమలో ఏఐటీసీ వాళ్ళ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉంది, ఐఎన్టీసీ రిప్రజెంటేటివ్ యూనియన్గా ఉంది. ఈ 2 సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పారిశ్రామిక బంద్లో ఉన్నాయి. కానీ ఈ 2 సంఘాలు ఈనాటికి కూడా వాళ్ళు సింగరేణిలో సమ్మె చేస్తారా ఏంటి అనేటువంటి ఈనాటికి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఎన్నికలు, ఓట్లు, సీట్లు అనేటువంటి ఒక ప్రాతిపదికతోటి ఈ సంఘాలు పనిచేస్తున్నాయి. కనుకనే ప్రధానంగా ఎర్రజెండా పేరుతో ఏఐటీసీ వాళ్ళ పేరు పోరాటాలు, కానీ ప్రభుత్వాలతో అంటగాగి వాళ్ళ ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ సమ్మె లాంటివి వచ్చినప్పుడు వెనక తట్టుబట్టేటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకనే కార్మిక వర్గ సమస్యలు, కార్మిక వర్గం ఉద్యమాలు చేయకుండా, నిరవధిక సమ్మెలు చేయకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొత్తం కూడా నిరవధిక సమ్మెలు చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు. ఈ సమావేశంలో తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, గోని నాగేశ్వరరావు, సావిగామ మల్లేష్, ఎండి జాఫర్, పోతుల కృష్ణయ్య, ఎం కొమరయ్య, సి మొండయ్య, ఐ సాంబయ్య, ఏ చంద్రయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.